గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.1 అడుగులు చేరింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దేవీపట్నం మండలంలోని దంగేడు వాగు ఉధృతితో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తొయ్యూరు వద్ద 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వీఆర్పురం చింతూరు మధ్య శబరి నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరిలో సాయంత్రానికి ప్రవాహం మరింత పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అలాగే ఉంది పరిస్థితి. కొద్దిగా రాకపోకలు కూడా బాగా అంతరాయం కలుగుతూ ఉంది. కొద్దిగా అటు స్కూల్కి ఇటు ఆశ్రమం స్కూల్కి అటు ఇటు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. కొద్దిగా ఈ అధికారులు ఏమైనా కొద్దిగా దీన్ని కొంచెం సప్తానిక కొంచెం హైట్లు ఎత్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. మార్గాలు మాత్రం చిందర వందరై ఉన్నాయి. ఇట్లా తిరిగి వస్తాను సార్, మారేవిడ మీకు ఇటు తిరిగి వస్తాను. 20 అటు 40 కిలోమీటర్ సార్ మొత్తం 40. ఇక మామూలుగా అయితే 20 కిలోమీటర్ సార్, 20 కిలోమీటర్ డబుల్ తిరిగి వచ్చాను సార్. నిన్నటి వరకు బాగానే ఉంది, ఇప్పుడే నీరు పైకి వచ్చింది. కానీ స్కూల్కి వెళ్ళాలిగా, పిల్లలు వస్తారు కదా, అవుతుంది. మరి దీనికి ప్రత్యేకంగా ఏమైనా చేయగలిగితే చేయండి. నేను 7 ఇయర్స్ నుంచి ఇదే వేలో వస్తున్నాను. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఒకప్పుడు అటు నుంచి కూడా వచ్చాం. అట్లా వస్తే ఒక 15 కిలోమీటర్స్ బాగుంది. అవును, అదే కాకుండా అన్ని రాళ్ళు, బురద, గుంటలు అన్నీ ఉంటాయి. ఆ టేప్ రూట్ కూడా వెళ్ళాలి కదా, విధి నిర్వహణ కాబట్టి వెళ్తున్నాము. స్కూల్కి వెళ్ళాక పరిస్థితి ఏంటో మరి చూడు. ఇక్కడ 7 సంవత్సరాలు ఇంతే. మేము నాటు పడవలో కూడా వెళ్ళిన రోజులు ఉండే, స్కూల్కి వెళ్ళాము, అప్పుడు కూడా వెళ్ళాము. అదే సాహసంతో మళ్ళీ వెళ్తున్నాం. ఇక ఇంతే. కొన్నిసార్లు ఇంకా బాగా వచ్చేస్తుందండి. ఈసారి ఇంకా కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. పోయినసారి అక్కడ నుంచే మొత్తం పట్టేస్తుంది. ఇంకా అధికారుల నుంచి ఏం రాదు. ఏమైనా అంటే ఇక మా హెచ్ఎం సారు పైన అధికారులు ఏమైనా నిర్ణయం తీసుకోవాలి. మేమైతే వెళ్ళాము స్కూల్కి, ఇప్పుడు కూడా వెళ్తాం. మోకాళ్ళు లేవుతూ నీళ్లు ఉన్నాయండి. జనరల్గా ఇంకొద్దిగా ఇప్పుడు 51 అయితే ఈ మాత్రం ఉంది. ఈవినింగ్ కల్లా 50 తిరిగి వస్తే ఈ అవకాశం కూడా ఉండదు. ఇక్కడి నుంచి వెళ్ళడం కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉండొచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి అండి. ఇమ్ముగూడెం వరకు అయితే చాలా ప్రాబ్లంగానే ఉంది. మరి స్కూళ్ళ పరంగా ఆలోచిస్తే విద్యార్థులు వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు, టీచర్లు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు.